రైట్, ప్రార్థన చేసుకొని వాక్యంలోకి ప్రవేశిద్దాం. వెళ్ళేటప్పుడు చూసుకోండి, అందరి పేర్లు ఉన్నాయి, అందరూ వచ్చిన సమయాలు ఉన్నాయి. ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్ములను ఎంతో ఉన్నతంగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీరంటేనే ప్రేమ. మీ ప్రేమను మీ కుమారుడి ద్వారా ప్రపంచానికి చూపించారు. క్రైస్తవులుగా మేము ఒకరినొకరు ప్రేమించుకుంటూ మీకు విధేయులై మీ చిత్తాన్ని నెరవేర్చడానికి మాకు ఇచ్చిన ఈ బ్రతుకును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అంత మాత్రమే కాక తండ్రి, ప్రతి ఆదివారం మరి లోకంలో, భారతదేశంలో ముఖ్యంగా విశ్రాంతి దినాన్ని అనగా సెలవు దినంగా ప్రకటించారు కనుక మేము సమాజముగా కూడి మీ వాక్యాన్ని ధ్యానించడం మాత్రమే కాక మీ వాక్యం ద్వారా మమ్మల్ని మేము హెచ్చరించుకుంటూ, సరిచేసుకుంటూ, అధికంగా హెచ్చింపబడటానికి మీ వాక్యములో మీరిచ్చిన వాక్యపు జ్ఞానాన్ని బట్టి స్తోత్రాలు. అంత మాత్రమే కాక మీ కుమారుడైన క్రీస్తు శరీరములోనూ రక్తములోనూ పాలు పొంది తద్వారా మిమ్మల్ని మహింపరిచే అవకాశాన్ని కూడా మాకు అనుగ్రహించినందుకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇవనైనా ఏ ఒక్కరూ నశించటం మీకు ఇష్టం లేదు కనుక తప్పులు చేయటం మానవ సహజం. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడే వర్ధిల్లతాడు, మీ కనికరాన్ని పొందుతాడు అని మీరు తెలియచేసిన మాటలను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ, తండ్రి ఇదిగోనైనా మరికొన్ని మాటలు మేము మీ జ్ఞాన గ్రంథము, మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి ఆలోచించుటకు సిద్ధపడుతూ ఉండగా నన్ను మరుగుపరచండి. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎందుకు పనికిరాని వాడిని. నా మాటలైతే ఎవరిని బాగు చేయవు, కానీ నా నోట మీ మాటలు ఉంచితే, మీ మాటలు మేము పాటిస్తే మేమంతా బాగుపడతాం. కనుక మీ మాటల ప్రకారంగా మేము జీవించి మా బ్రతుకుల్ని పరలోకంలో చేర్చుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే మనసును మా అందరికీ దయచేయమని కోరుకుంటూ, మా రక్షకుడు, మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృతజ్ఞత కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. అలాగే చాలా రోజుల తర్వాత ఆదిత్య ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళకి ప్రత్యేకమైన వందనాలు. అలాగే నూతన దంపతులుగా మరి మన మధ్యకు విచ్చేసిన శివాకి, అలాగే యమునాకి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఇంకెవరైనా వచ్చారు కొత్తగా? వస్తే వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. వచ్చారా అమ్మ? వందనాలమ్మ. మీ పేరమ్మా? పుణ్యవతి. చాలా పుణ్యం, వందనాలు. మీ పాప? ఓకే, వందనాలమ్మ. రైట్, వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు వార్తాపత్రికలు తీసిన లేదా మీడియాలో మనం ఫోన్లో కానీ టీవీలో కానీ వార్తలు చూసినా, ఎక్కడ చూసినా ప్రమాదాలు భయంకరంగా కనపడుతున్నాయి. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు కాక ప్రమాదాలు భయంకరంగా కనపడుతున్నాయి. బస్సులు గుద్దుకోవటం, ఫ్లైట్లు గుద్దుకోవటం, క్రాష్ అవ్వటం, విమానాలు కాలిపోవటం, షిప్పులు మునిగిపోవటం, ట్రైన్లు బోల్తా పడటం, ఇవి రోజు అనుదిన వార్తల్లో ఖచ్చితంగా మనకి కనిపించక అందులో మన బంధువులు ఉండొచ్చు, మన స్నేహితులు ఉండొచ్చు, మన రక్త సంబంధులు ఉండొచ్చు. ఇవి చూసినప్పుడు మనకేమనిపించాలి చెప్పండి? ఏమనిపించాలి? ఆ ప్లేస్లో నేనుంటే నా పరిస్థితి ఏంటి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి కలగాలి. కానీ ఎక్కడో ఎవరికో కదా జరిగిందని అలా చదివేస్తాం, ఇలా మర్చిపోతాం. ఇది మానవ సహజం. మన ఇంట్లో వాళ్ళకు జరిగితే స్పందించే విధానం వేరు, మన దూర బంధువులకు జరిగితే స్పందించే విధానం వేరు, ఎక్కడో జరిగితే స్పందించే విధానం వేరు. అంటే మన స్పందన దేన్ని బట్టి ఉంటుందంటే, మనకి ఎంత దగ్గరగా ఉన్నారో, మనం ఎంతగా వాళ్ళని ప్రేమించామో వాళ్ళని బట్టి మన స్పందన ఉంటుంది. దూరం వాళ్ళకి జరిగితే అసలు మనకి చీమ కుట్టినట్టు కూడా సహజంగా ఉండదు. ఇది మానవ నైజం. అయితే ఈ సందర్భంలో చాలామంది హేతువాదులు కానీ, నాస్తికులు కానీ, క్రైస్తవ్యాన్ని విమర్శించేవాళ్ళు కానీ అడిగే మాట ఏంటంటే, మీ దేవుడు చాలా గొప్పోడు కదా, ఆయన కునుకడు, నిద్రపోడు, కాబట్టి మరి దేవుడు వీళ్ళని ఎందుకు కాపాడలేదు? ప్రపంచంలో ఉన్న వారందరూ దేవుని పిల్లలు. దేవుడు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ తడవలాడి కనుక్కుంటారేమోనని ప్రకృతిలో వాళ్ళకి
బోర్డర్స్ వేసి నివాస స్థలంగా ప్రకృతిలో వాళ్ళకి నివాసాన్ని ఏర్పాటు చేశాడు కదా. మరి దేవుడిని వెతికిన వారు అందరూ దేవుని పిల్లలే, పుట్టిన వారందరూ దేవుని పిల్లలే. కాబట్టి దేవుని పిల్లల్ని దేవుడు ఎందుకు కాపాడట్లేదు? మన కన్నబిడ్డల్ని మనం కాపాడకుండా ఉండలేం కదా. అలాంటిది దేవుడికి అన్నీ తెలుసు, భవిష్యత్తు తెలుసు, ప్రమాదం జరగబోతుందని దేవుడు తెలుసు. కాబట్టి ప్రమాదం జరగకుండా ఆపేయచ్చు కదా. ఇంతమంది మరి కడుపు కోతకు దేవుడే కారణమవుతున్నాడు కదా అని చాలామంది విమర్శించేవాడు ఉన్నారు. దీనికి సంబంధించిన సినిమాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవుడి మీద కేసేసి దేవుడికి ఏమంటారు నోటీసా, వారెంట్ పంపించటం, ఆ దేవుడికి అడ్రస్ తెలియక అక్కడ దాకా వారెంట్ తీసుకెళ్ళేవాడు లేక విరమించుకున్న సందర్భాలు మనం కొన్ని సినిమాల్లో చూసాం. ఆ సినిమాల పేరు లేదో నాకైతే గుర్తులేదు, అది సౌండ్ కొద్దిగా కంట్రోల్ చేయండి. దేవుడి మీదే దావా వేసి దేవుడినే కోర్టుకి ఎడవాలి అనే ఆలోచన చేసిన వారు లేకపోలేదు. ఇంతకీ దేవుడు ఎందుకు కాపాడట్లేదు అనేది మనం వాక్యాన్ని బట్టి ఆలోచిస్తే, దేవుడు కొందరినే కాపాడతాడా అందరినీ కాపాడడా అని మనం ఆలోచిస్తే, దేవుడు చెప్పిన మాట ఏంటి? పేతురు గారి పత్రికలో ఏ ఒక్కరూ నశించుట. తీయండి ఒకసారి పేతురు గారు రాసిన పత్రిక. దేవుడు ఇంకా దీర్ఘశాంతం ఎందుకు చూపిస్తున్నాడు అనేది మనం చూడగలిగితే 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును బట్టి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఏ ఒక్కరూ నశించుట ఇష్టము లేదు, అందరూ మారు మనసు పొందాలని దేవుడు మన ఎడల దీర్ఘశాంతం కలిగిన వాడై ఉన్నాడు. అంటే త్వరగా వస్తానని యేసుక్రీస్తు వారు ఎందుకు రాలేదంటే ఏ ఒక్కరూ నశించుట ఆయనకి ఇష్టం లేదు. అంటే అందరికీ సువార్త వినపడాలి, అందరూ ఏం చేయాలి? మారు మనసు పొందాలి, అందరూ మారు మనసు పొందాలి. దేవుడికి అందరూ దేవుని పిల్లలే. అపోస్తల కార్యాల గ్రంథం 17:26 ప్రకారం దేవుడు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి మీరంతా నా పిల్లలు అన్నాడు. కానీ కొందరినే సెలెక్ట్ చేసుకొని దేవుడు కొందరిని విడిచిపెట్టాడంటే, విడిచిపెట్టాడని ఒక రకంగా చెప్పక తప్పదు, వాళ్ళని బతకనిస్తున్నాడని చెప్పక తప్పదు. ఇప్పుడు దేవుడు బ్రతికించకపోతే ఎవడో బతుకు లేదు. ఒకసారి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము ఒకసారి మనం చూడగలిగితే, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 39వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బతికించువాడను, గాయపరిచేది నేనే, బాగు చేసేది నేనే అంటున్నాడు దేవుడు. అంటే చంపేది ఎవరంట? ఎవరన్నా చచ్చిపోయారు అనుకోండి, మనం ఏమంటాం? ఆడు మూలంగా ఈడు చచ్చిపోయాడు, ఆడు చంపాడు కాబట్టి ఈడు చచ్చిపోయాడు అంటాం, అంతేనా? లేకపోతే అప్పుడే 100 ఏళ్ళు నిండిని అంటాం, వయసు ముదరకుండా చనిపోయిన వాళ్ళని. కానీ దేవుడు ఏమంటున్నాడంటే చంపేది నేనే, బతికించేది నేనే, గాయం చేసేది నేనే, గాయాన్ని స్వస్థపరిచేది నేనే. మరొక మాట కూడా చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. అంటే సజీవులుగా ఉంచాలన్నా దేవుడి పనే, మృతులుగా చేయాలన్నా దేవుడి పనే. ఇంకో మాట ఉంది కింద, పాతాళమునకు పంపుచు అందులో నుంచి రప్పించువాడు ఆయనే. చంపేది ఆయనే, బతికించేది ఆయన. అంటే ఇప్పుడు దేవుడే యాక్సిడెంట్ చేసి చంపుతున్నాడా? మరి మాటను బట్టి ఏమనుకోవాలి మనం? చెప్పండి. దేవుడే యాక్సిడెంట్ చేసి చంపేస్తున్నాడా అంటే, ఈ మధ్యకాలంలో ఇందాకే ఒక వార్త చూశాను, నంద్యాల దగ్గర ఏదది
అర్ధరాత్రి సమీపంలో రాత్రి వేళ ఒక ట్రావెల్స్ బస్ ముందు వెళుతున్న లారీని గుద్దింది. అది గుద్దగానే వెనకొచ్చేవాడు కంట్రోల్ చేసుకోకుండా ఆ వెనక లారీ వాడు ఈ బస్సును గుద్దాడు. అంటే ఈ బస్సు ఏమో ముందు లారీని గుద్దితే వెనక లారీ వాడు బస్సును గుద్దాడు. వెనకున్న 2 చచ్చిపోయాడు, 15 మంది గాయపడ్డారు. ఇది ఎవరు తప్పు? దేవుడిదా మనిషిదా? చెప్పాలి. అంటే మనిషి చంపితే చచ్చిపోతారా? దేవుడు పర్మిషన్ ఇవ్వాలా? ఇక్కడ చదువుకున్న మాటలు ఏమర్థం అవుతున్నాయి మనకి? మృతులందుంచువాడను నేనే, బతికించేవాడను నేను, సజీవులుగా ఉంచేది నేనే అన్నాడు. ఇప్పుడు డ్రైవర్ తప్పు చేసి చంపితే చచ్చిపోతారా? చెప్పండి. డ్రైవర్ తప్పే, తాగి డ్రైవ్ చేశాడో ఓవర్ స్పీడ్తో డ్రైవ్ చేశాడో, డ్రైవర్ చేసింది తప్పే. ఇప్పుడు దేవుడు చంపకపోతే వాళ్ళు చచ్చిపోతారా? చావరా? చావరు కదా. ఇప్పుడు మనిషి తప్పు లేదట్టయితే, అంతేనా? మనిషి తప్పు ఉందా లేదా? ఉందా? ఉంది. ఆ మధ్య కావేరీ బస్సు 19 మంది సజీవ దహనం అయిపోయారు. ఎంతమంది? 25 మంది బయటకు వచ్చారు. దాని తర్వాత మరొక చేవెళ్ళ బస్సు, ఆర్టీసీ బస్సు, ఆ చేవెళ్ళ ప్రాంతంలో అది ఒకటి కాలిపోయింది. అందులో 3 ఒకే కుటుంబానికి చెందిన ఆడపిల్లలు చనిపోయారు. 20 మంది అనుకుంటా దానిలో చనిపోయింది. ఇలా మనం ఒక్కొక్కటి చూస్తే మనకు తెలిసిన వార్తలు కొన్ని, తెలియనివి ఇంకా చాలా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. అది మనిషి తప్పిదాలుగా మనం ఖచ్చితంగా భావించవచ్చు. అయితే దేవుడి పర్మిషన్ లేకుండా ఎవరు చనిపోయే అవకాశం లేదు. ఎందుకు దేవుడు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి చంపుతున్నాడు అని మనం ఆలోచిస్తే, ప్రపంచంలో ఉన్న వారందరిలో 2 రకాల ప్రజలు ఉంటారు. దేవుణ్ణి నమ్మినవారు, దేవుణ్ణి నమ్మనివారు. దేవుని నమ్మిన వారిని దేవుడు కాపాడుతాడు. మరి నమ్మని వారిని కాపాడంటే, నమ్మని వారికి దేవుడు గర్భంలో ఉన్నప్పుడు రాసుకున్న ఆయుష్కాలాన్ని ఇచ్చేస్తాడంతే. 139 కీర్తన 16 ఎప్పుడు చదువుతాం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో. అంటే మన దినాలు ఎప్పుడు రాసుకున్నాడు? భక్తుల దినాలే రాసుకున్నాడా? భక్తిహీనుల దినాలు కూడా రాసుకున్నాడా? చెప్పండి. అందరి దినాలు ఎప్పటిదాకా రాసుకున్నాడంటే దినం చేయకముందే రాసుకున్నాడు. అందరి దినాలు ఎప్పుడు దాకా రాసుకున్నాడు? మనం దినం 11వ రోజు చేస్తాం, కానీ చనిపోయే దినం కూడా రాసుకున్నాడు. భక్తులియా భక్తిహీనులియా? చెప్పండి. అందరి దినాలు రాసుకున్నాడు. దినాలు రాసుకున్న దేవుడు భూమి మీదకు పంపించి బతికిచ్చాడు. ఎంతకాలం బ్రతకాలి? దేవుడు రాసుకున్నన్ని దినాలు బ్రతకాలి. కానీ మధ్యలో ఎందుకు చనిపోతున్నారు అంటే దేవుడు కారణం చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము, 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా. నీ కాలం ఎప్పుడు? దేవుడు గ్రంథములో తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు రాసుకున్న కాలం మన కాలం. మన కాలం మనకు తెలుసా? పుట్టే కాలం తెలీదు, చనిపోయే కాలం తెలీదు, మన బ్రతుకు కాలం మనకు తెలియదు. ఈరోజు బతుకున్నాం కాబట్టి బతుకున్నాం అంతే. రేపేమైద్దో మనకి తెలీదు. ఎంతకాలం రాసుకున్నావయ్యా దేవుడు అంటే మనకు తెలియదు, చెప్పాల సీక్రెట్. అది దేవుడి దగ్గర ఉన్న గ్రంథంలో మాత్రమే ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి దేవుడు తన గ్రంథంలో రాసుకొని భూమి మీదకు పంపించాడు. అది వాళ్ళ బ్రతుకు కాలం, అది దేవుడి దగ్గర ఉన్న గ్రంథంలో మాత్రమే ఉంటుంది. అయితే దేవుడిచ్చిన కాలము కంటే ముందుగా ఎందుకు చనిపోతావు అని దేవుడు ప్రశ్న వేస్తున్నాడంటే, ఇచ్చిన కాలం కంటే ముందుగా చనిపోవచ్చా? చనిపోకూడదా? వాస్తవంగా చనిపోకూడదు. కానీ చనిపోతున్నారంటే కారణం ఏంటంటే, ముందు మాట ఏం చెప్పాడు? అధికముగా అంటే కొంచెం చేస్తే బతకనిస్తాడా? మళ్ళీ మనకి కోడిగుడ్డు మీద ఏకలు బీకే ప్రశ్నలు వస్తాయి కదా. అధికంగా దుర్మార్గ పనులు చేయకము. అందుకే కింద కూడా ఏం చెప్పాడంటే, బుద్ధిహీనంగా తిరగొద్దు. బుద్ధిహీనంగా అంటే బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు క్రీస్తులో ఉన్నాయి. క్రీస్తులు కలిగిన వాడు బుద్ధిగా తిరిగేవాడు,
క్రీస్తు లేనివాడు బుద్ధిహీనంగా తిరిగాడు. బుద్ధిహీనంగా తిరిగిన వాడు దుర్మార్గ పనులు చేస్తాడు. అది తక్కువ చేశాడా ఎక్కువ చేశాడా పక్కన పెట్టి, వాడు ఎవడు? దుర్మార్గుడు. దుర్మార్గుడు అంటే దుష్టుని మార్గములో నడిచేవాడు. నువ్వు తక్కువ చేసావా ఎక్కువ చేసావా కాదు. అక్కడ ఏంటంటే ఎక్కువ దుర్మార్గ పనులు చేస్తే, వాక్యం లేకుండా తిరిగితే ఏమవుతాం? దేవుడిచ్చిన కాలం కంటే ముందుగా పోతాం. అది ప్రమాదాలు కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, పావుకాటు కావచ్చు, పిడుగుబడి కావచ్చు, సింహాలు వచ్చి చంపటం కావచ్చు, ఇంట్లో ఫ్యానుడి తలకాయ బదులు కావచ్చు. చావు అనేది ఎలా వచ్చింది ఎవరికి తెలీదు. ఎవరికి వచ్చింది ఇది? బుద్ధిహీనంగా తిరిగి దుర్మార్గ పనులు చేసేవాడు పరిశుద్ధుడా దుష్టుని సంబంధ? అది దుష్టుని సంబంధులను దేవుడు కాపాడడు. మరి ఎవరిని కాపాడతాడు? ఆయన బిడ్డలైన వారిని, అంటే మారిన వారిని కాపాడతాడు. అది స్వార్థం కదా అని అంటే స్వార్థం కాదు. ఇప్పుడు మనం బండి కొనుక్కున్నాం, లేదా మిక్సీ కొనుక్కున్నాం, లేదా వాషింగ్ మిషన్ కొనుక్కున్నాం, దానికి ఒక బుక్లెట్ ఇస్తారా? చెప్పండి, ఇస్తారా? ఇస్తారు. ఆ బుక్లెట్లో దీన్ని ఎలా ఉపయోగించాలో రాస్తారు. ఈ బైక్ అయితే ఎలాంటి పెట్రోల్ కొట్టించాలి, ఏ రోడ్ల మీద నడపాలి, ఆ టైర్లకు ఉన్న నంబర్ని బట్టి నువ్వు స్పీడ్ ఎంత పోవాలి, ఇవన్నీ దాని మీద రాస్తాడు. రాస్తే నీకు ఇంత మైలేజ్ ఇచ్చింది, మన్నికగా పనిచేసిద్దని వాళ్ళు చెప్తారు. మనం దానికి విరుద్ధంగా నడిపామనుకోండి, వారంటీ పీరియడ్లో ఏమైపోద్ది? ఇప్పుడు అది పాడవటానికి కంపెనీ వాడు తప్ప, మన డ్రైవింగ్ తప్ప, మన వాడిన విధానం తప్ప. ఇది సరిగ్గా అర్థం కాలేదనుకోండి, డాక్టర్ గారు బలానికి మందు ఇచ్చారు అనుకోండి. ఏ మందు? బలానికి మందు. రోజు 2 మూతలు, ఉదయం 2 మూతలు, సాయంత్రం 2 మూతలు తాగితే చక్కగా బలం వచ్చింది అని చెప్పాడు అనుకోండి. ఒకేసారి తాగేస్తే బాగా బలం వచ్చింది, ఎంత బరువైనా మోయొచ్చు నేనని ఒకేసారి తాగేవనుకో ఏమైంది? బలం ముందు ఏమైంది? వికటించి బలహీనులు చేసిద్ది. అదేనా? అంటే వాడాల్సిన పరిధిలో దాన్ని వాడాలి. అలాగే దేవుడు మనిషిని సృజించి మనిషి ఎలా బ్రతకాలో బుక్లెట్ ఇచ్చాడు. అదే బైబిల్. ఏ కాలానికి సంబంధించిన బుక్లెట్ ఆ కాలంలో ఉన్న వ్యక్తులకి ఇచ్చాడు. ఆ కాలంలో పాత నిబంధన భక్తులకి పాత నిబంధన కాలము ధర్మశాస్త్రం అనే బుక్లెట్ ఇచ్చాడు. అంతకుముందు భక్తులకి మనస్సాక్షి అనే బుక్లెట్ ప్లస్ ప్రవక్తల ద్వారా ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూ వచ్చాడు. ఇది మోషే గారి ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వక మునుపు మనిషి ఎలా బ్రతకాలో, ఏం చేయాలో ఏం చేయకూడదో ప్రవక్తల ద్వారా చెప్పిస్తూ వచ్చాడు ఆదాము గారి దగ్గర నుంచి. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా క్రొత్త నిబంధనలో మనం ఎలా బ్రతకాలో, ఏం చేయాలో ఏం చేయకూడదో మనకి ఈ బుక్లెట్ ఇచ్చాడు. అవి చదువుకొని ఏం చేయాలి మనం? చెప్పండి. అది చదువుకొని ఆ ప్రకారంగా బతికితే భక్తుల్ని దేవుడు కాపాడుతాడు. ఈ భక్తిగా మనం లేవనుకోండి, బుద్ధిహీనులు అయిపోతాం. బుద్ధిహీనులు అంటే క్రీస్తు లేని వారు, క్రీస్తు వాక్యానుసారంగా నడవని వారు అని అర్థం. మనం భక్తులమే, కానీ బుద్ధిహీనంగా తిరిగినప్పుడు భక్తులు ఏమైపోతారు? భక్తిహీనులు అయిపోతారు. ఆ సమయంలో ప్రమాదం జరిగితే చెప్పండి. కీర్తన గ్రంథంలో ఒక మాట చూసాం, అది యేసుక్రీస్తు వారి మీద అపవాది కూడా ప్రయోగిస్తాడు. లూకా సువార్త, మత్తయి సువార్త. ఒకసారి ఆ మాట చూడండి. 91వ కీర్తన అనుకుంటా, 13వ వచనమా? కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 12వ వచనం. నీ పాదం ఎప్పుడు? ఆ 10 నుంచి చదవండి. అసలు నీకు అపాయం ఏమి? ఎవరికి? నీకు అంటే అందరికా? భక్తులకా? ఇది యేసుక్రీస్తు వారి గురించి, దావీదు గారి గురించి రాయబడిన అయినా భక్తులైన వారికి వర్తించే మాట. ఎవరికి రాదు అపాయం? నీకు అంటే ఎవరికి? భక్తులకా భక్తిహీనులకా? భక్తుల గురించి మాట్లాడుతున్నాడు. నీకు అపాయం ఏమి అంటే భక్తులకు అపాయం రాదా? రాదు. ఏ తెగులు నీ గుడారమును, తెగులు అంటే మొన్న వచ్చింది కరోనా, అలాంటి తెగుళ్ళు. ఏ తెగులు నీ గుడారమును? మరి అరణ్య ప్రయాణంలో ఎవరికి వచ్చింది తెగులు? ఇస్రాయేలుకి. వాళ్ళు భక్తులా భక్తిహీనులా? భక్తులే. కాకపోతే మధ్యలో ఏమైపోయారు?
అంటే భక్తులు భక్తిహీనతలో ఉన్నప్పుడు తెగులు వస్తే పోతారు. అంటే అందుకే పరిశుద్ధతను పోకుండా కాపాడుకోవాలి. ఇది మధ్యలో పోయిందనుకోండి పరిశుద్ధత, ఆ టైంలో మరణిస్తే వెళ్ళిపోతాం. కాపాడు దేవుడు, అప్పుడు కాపాడు. భక్తిలో ఉన్నవారు పరిశుద్ధతను కాపాడుకున్న వారినే కాపాడుతాడు. అరణ్యంలో రాలిపోయిన వారందరూ ఇశ్రాయేలు జనాంగం, దేవుని జనాంగం. అలాంటి వారు ఏమయ్యారు చెప్పండి? తెగులు చేత నశించిపోయారు. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో వాళ్ళ లిస్ట్ ఇచ్చాడు పౌలు గారు. ఒకసారి ఆ లిస్టు చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం అక్కడ నుంచి వద్దులే, 5వ వచనం 6వ వచనం నుంచి చూడండి ఒకసారి. 5 నుంచి చదవండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక దేవుని జనాంగం ప్రత్యేకించబడిన వారు, ఐగుప్తులో నుంచి దేవుడు ప్రత్యేకంగా మోషే గారి నాయకత్వంలో అరణ్యంలో నడిపించబడిన వారు దేవునికి ఇష్టంగా బ్రతకపోతే ఏమయ్యారు? చంపేశాడా? మృతి నొందించువాడను నేనే, బతికించువాడను. అంటే దేవుని పిల్లలు కూడా తప్పు చేస్తే చంపేస్తాడా? ఏం చేశాడంట? అరణ్యంలో సంహరింపబడినంటే దేవుడు చంపేశాడంట. వారు ఆశించిన ప్రకారము. ఇప్పుడు మనకు పాఠం, వాళ్ళు ఆశపడినట్టుగా మనం, దేవుని పిల్లలైన మనం, కొత్త నిబంధనలో ఉన్న మనం, వాళ్ళు ఆశించిన చెడ్డవాసిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకు తాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్టు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధనలకై ఉండకూడదు. అంటే విగ్రహారాధనలో ఉన్నా పోతాం, కోరకూడనివి కోరినా పోతాం. వాళ్ళు గొంతెమ్మ కోరికలు కోరారు, ఆ కోరికల వల్ల పోయారు మధ్యలో. తర్వాత మరియు వారి వలె మనం వ్యభిచరింపక ఉందము. దేవుణ్ణి కాక దేన్ని ఎక్కువగా ప్రేమించిన వ్యభిచారం ఇది. దేవుడి స్థానంలో ఏ బొమ్మను పెట్టినా, తల్లిని పెట్టినా, తండ్రిని పెట్టినా, బిడ్డలను పెట్టినా, ఇంక ఎవరిని పెట్టినా, నిన్ను పెట్టుకున్నా సరే నీ ప్రాణాన్ని కూడా నువ్వేం చేయాలి? దేవుడి నిమిత్తం ద్వేషించాలి. అది వ్యభిచారం. వారు విగ్రహారాధన చేశారు, మనం విగ్రహారాధన చేయకూడదు. అంటే దేవుడి స్థానంలో దేన్ని పెట్టి పూజించకూడదు, మనం వ్యభిచారం చేయకూడదు. అంటే దేవుడి కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా అది వ్యభిచారం అంటున్నాడు. అలా వారిలో కొందరు వ్యభిచరించి 1 దినమంది 23,000 మంది కూలిరి. మన ప్రభువును శోధింపక ఉందము. వారిలో కొందరు ప్రభువును శోధించి సర్పము వలన దేవుడిని ఏం చేశారంట? ఏం ప్రభు అందరికి ఇస్తావు, నాకు ఇవ్వు. వాళ్ళు చూడు ఎలా బతుకుతున్నారు. నాకే ఈ దరిద్రం, నాకే ఈ కష్టాలు, నాకే ఈ శ్రమలు. దేవుడా ఎప్పుడు ఇస్తావు? ఇస్తావా? ఇవా? దేవుడిని శోధించేవాడు శోధకుడు కదా. భక్తులు దేవుడిని శోధించకూడదు. ఇది చేస్తే నేను నిన్ను నమ్ముతా, లేకపోతే అసలు నువ్వు ఉన్నావని నేను నమ్మను అంటావు. నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే దేవుడికి అన్న నష్టమా? మనం నమ్మకపోతే దేవుడికి అమ్మో వాళ్ళు నమ్మలేటని నన్ను భయపడతాడా? ప్రేమించాడు కాబట్టి అయ్యో అని బాధపడతాడు అంతే. అర్థమైందా? దేవుణ్ణి మనుషులు శోధించకూడదు. దేవుడు మనుషులను పరీక్షించడానికి శోధకుడికి అవకాశం ఇస్తాడు, కానీ మనుషులే శోధకుడి స్థానంలోకి వెళ్ళి దేవుణ్ణి శోధిస్తే ఏమయ్యారంట? వారిలో కొందరు దేవుణ్ణి శోధించి సర్పం వలన, తాపకరమైన సర్పం వచ్చి నెహుష్టాన్ని మనం నేర్చుకున్నాం. సర్పం వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు ఎందుకు రాయించాడయ్యా కొత్త నిబంధనలు అంటే, ఇన్ని రకాలుగా అరణ్యంలో చచ్చిపోవచ్చా, చంపేయచ్చా దేవుడు? ఎన్ని కారణాలు ఉన్నాయి? దాదాపుగా 4-5 కారణాలు అక్కడ మనకి కనపడుతున్నాయి. ఇవన్నీ కొత్త నిబంధనలు ఎందుకు రాయించామంటే, యుగాంతమందున్న మనకి దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అంటే ఆడికి అలా జరిగింది కాబట్టి మనం జాగ్రత్త పడాలి. ఒక బస్సు తగలబడిందంటే బస్సులో ఎక్కడానికి భయపడాలి కదా. మరి ఈ బస్సుకు ఫిట్నెస్ ఉందా,
లేకపోతే దొంగ సర్టిఫికేట్ తెచ్చి తిప్పుతున్నారా? పైకి రంగులేసి అలంకారం బాగా చేస్తున్నారు, లోపల ఇంజన్ కండిషన్ కానీ ఏసీ కండిషన్ కానీ సరిగ్గా ఉండట్లేదు. ఎందుకు ప్రమాదాలు జరుగుతాయంటే తక్కువ రిజిస్ట్రేషన్ ఎక్కడ జరిగిద్దో ఆ ప్రాంతానికి వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆవిడ చెక్ చేయడు. ఆంధ్రాలో చేపించాల్సిన రిజిస్ట్రేషను, ఆ బ్రేకులు అవన్నీ వేరే రాష్ట్రాల్లో చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ తక్కువ అంట. వాళ్ళకి ఆల్ ఇండియా పర్మిషన్ తెచ్చుకుంటారు. ఏ రాష్ట్రంలో తక్కువగా చేస్తారో ఆ రాష్ట్రంలో తెచ్చుకుంటాడు. వాడు చెక్ చేయకుండా సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు. పోయేది ఎవరి ప్రాణాలు? ఓనరే బాగానే ఉంటాడు, డ్రైవర్ ప్రాణం లేకపోతే ప్యాసింజర్ల ప్రాణం పోతుంది. అంటే మనిషి తప్పిదాల వలన మరణం వస్తుంది. మన తప్పిదాల వలన దేవుడే చంపేస్తాడు మనల్ని. వాడు చచ్చిపోతున్నప్పుడు దేవుడు ఆపడు. ఈ యాక్సిడెంట్ల వెనక దేవుని హస్తం ఉంది. కారణం ఏంటంటే నువ్వు భక్తుడిగా మారలేదు. ఒకడు భక్తుడిగా మారినా ఆ టైంలో భక్తిని విడిచిపెట్టావు. విడిచిపెడితే ప్రమాదమేనా? నువ్వు ప్రయాణంలో ఉంటే, భక్తిని విడిచిపెట్టిన సమయంలో ప్రయాణంలో ఉంటే అందరితో పాటు భక్తిహీనులతో పాటు వీడు కూడా ఏమైపోతాడు? పోతాడు. 6 లక్షల మంది కాల్బలం బయలుదేరితే సనగటం వలన, విగ్రహారాధన వలన, వ్యభిచారం వలన, శోధించటం వలన, ఇంకా ఇన్ని కారణాలను బట్టి అరణ్యంలో దేవుడు ఏం చేశాడు? వాళ్ళని చంపేశాడు, యాక్సిడెంట్లు చేశాడు. పాముతో యాక్సిడెంట్, ఇంకా తెగుళ్ళతో యాక్సిడెంట్, రకరకాలుగా వాళ్ళని తిండి పెట్టి చంపాడు తెలుసా? వాళ్ళ గొంతెమ్మ కోరికలు కోరి మాకు పూరేళ్ళు కావాలి, మాంసాలు కావాలంటే మాంసం పెట్టి 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 వాళ్ళ మాంసం పళ్ళ సందుల్లో ఇంకా ఆ స్మెల్ పోకముందే తప్పుని చంపేశాడు. దేవుడిని ఎవరో శోధించకూడదు. దేవుడు అంటే ఏమాత్రం భయం భక్తి ఉన్నా చాలా గడగడ వణకాలి, భయపడాలి. ఎందుకు? మనల్ని పుట్టించింది ఆయనే, మనల్ని చంపేది కూడా ఆయన చేతిలో ఉంది మన ఆయుష్కాలం. మనమెంత ఆఫ్టర్ ఆల్. కాకపోతే ఆస్తిని చూసుకోనో, బలాన్ని చూసుకోనో, ఇరుగు పొరుగు వాళ్ళని చూసుకోనో, పదవులను చూసుకోనో, ఏదో ఒక దాన్ని చూసుకొని మనిషి అతిశయిస్తాడు. అది తెలియనివాడు, వాక్యం తెలియనివాడు అతిశయించాడంటే దానికి ఒక అర్థం ఉంది. అన్నీ తెలిసినవాడు కూడా దేవుని స్థానంలో వీటిని చూసుకొని అతిశయించాడు అనుకోండి. ఇందాక చదివాం అనవరలపూడిలో. బంగారాన్ని చూసి యోబు గ్రంథంలో చెప్తాడు, ఆస్తులను చూసి బంగారాన్ని చూసి నేను అధికంగా హెచ్చించుకుంటే ఆయన చెప్పించుకుంటున్నాడు యోబు గారు. అంటే మనిషి దేన్ని చూసి అతిశయించకూడదు, దేవుని చూసే అతిశయించాలి, దేవుని చూసే భయపడాలి. అందుకే దేవుడు భక్తిహీనులను ఖచ్చితంగా కాపాడడు. చూడండి ఆ మాట, దేవుడు భక్తిహీనులను ఖచ్చితంగా కాపాడడు అనే మాట యోబు గ్రంథం 36వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. భక్తిహీనుల ప్రాణమును, అది సంగతి, భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడు. భక్తులు భక్తిహీనులు అయిపోతే కూడా వాడు భక్తిహీనుల జాబితాలోకి వెళ్ళిపోతాడు కాబట్టి ఆయన కాపాడు. అంటే ప్రమాదం జరిగినా నాకేం కాదు అనే ధైర్యంతో బతికేస్తున్నాం, తప్పు చేసి కూడా. ఎప్పటికప్పుడు మన పాపాలు ప్రభు సన్నిధిలో ప్రభు ద్వారా తండ్రిని బతిమలాడుకొని క్షమించమని అడిగి ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకుంటే నో ప్రాబ్లం. ఎందుకంటే ఎప్పుడు పరిశుద్ధతను కాపాడుకోవాలి. అందుకే అంతం వరకు కాపాడుకున్నవాడే రక్షించబడును, మధ్యలో పోగొట్టుకున్నవాడు భక్షించబడును. అంటే భక్తిహీనుల ప్రాణాన్ని ఆయన కాపాడు. ఇందాక మళ్ళీ కీర్తనల గ్రంథం తీసాం 91వ అధ్యాయము, మళ్ళీ చదవండి. అది కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి. నీ మార్గములన్నిటిలంటే మన మార్గం ఏది? ఏదై ఉంటే కాపాడతాడు? దూతలు వచ్చి ఏ మార్గంలో ఉంటే కాపాడతారు చెప్పండి? దూతలు వచ్చి ఏ మార్గంలో ఉంటే కాపాడతాడు? నువ్వు దేవుని మార్గములో ఉండి దేవుని పనులలో ఉంటే కాపాడుతాడు. నీ మార్గములన్నిటిలంటే నువ్వు బారుకి వెళ్తున్నా, లేకపోతే ఇంకొకళ్ళ మీద గొడవకి వెళ్తున్నా, లేకపోతే ఇంకేదో కార్యక్రమాలకి దేవునికి సంబంధం లేని కార్యక్రమాలకు వెళ్తున్నా, నేను భక్తుడనే ముసుగులో ఆ కార్యక్రమాలకు వెళ్తుంటే అది నీ మార్గం కాదు. ఎవరి మార్గం అది? అది దేవుడి మార్గం కాదు. ఎవరి మార్గం? మన మార్గం, సొంత మార్గం ఇది. కాబట్టి నీ మార్గములలో అంటే భక్తుడైన వాని మార్గాలవి.
దేవుని మార్గంలో నడిచేవానికి. అందుకే అపవాది వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గర ఒక లైన్ ఎత్తేసి మాట్లాడాడు. చూడండి, మత్తయి సువార్త కానీ లూకా సువార్త కానీ, ఆడు వాక్యమే చెప్తాడు, నీకేం కాదులే అంటాడు, ప్రమాదాన్ని తెచ్చుకోమంటాడు, మన చేత కొని తెచ్చుకోమంటాడు. ఆడి మాటిని నువ్వు దూకావనుకోండి అయిపోతావు. 4వ అధ్యాయము మత్తయి సువార్త 6వ వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఏందంట, నువ్వు ఇక్కడి నుంచి దూకు, నిన్ను గూర్చి ఆయన తన దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీ పాదం ఎప్పుడైనా రాయికి తగలకుండా ఆయన దూతలు వచ్చి చేతులతో ఎత్తి పట్టుకుంటారని రాయబడింది. ఎక్కడ రాయబడింది? కీర్తన గ్రంథంలో రాయబడింది. అక్కడేం రాయబడింది చూడండి ఒకసారి, అక్కడేం రాయబడింది. ఇక్కడికి అక్కడకున్న వ్యత్యాసం, తేడా కనుక్కోవాలి. ఏ తెగులు నీ గుడారమును సమీపింపదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఎక్కడి నుంచి చెప్పాడు? నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు. ఈ మాట ఉంది అక్కడ కొత్త నిబంధనలో, ఉందా లేదా? పోనీ లూకా గారు ఏమన్నా రాశాడేమో చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయము 5వ వచనం. 9వ వచనం. పిమ్మట ఆయన యెరూషలేమునకు తీసుకొని పోయి ఆయనను దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి కిందికి దుముకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో. అంటే అపవాదిగాడు వాక్యంలో ఏదో ఒకటి కలుపుతాడు, లేకపోతే ఏదో ఒకటి తీసేస్తాడు. మనమేమనుకుంటామంటే వాక్యం చదవనాడు, ఆడు వాక్యమే కదా చెప్పాడు, నిజమే కదా రాయబడింది కదా అనుకుంటాం. వాక్యం చెప్పాడా? రాయబడిందని చెప్పాడా? ఎక్కడ రాయబడింది? 91 కీర్తనలో రాయబడింది. ఓకే, రాయబడింది అంటూ ఏమన్నా కలిపాడా? తీసేడా అంటే తీసేశాడు. నీ మార్గములన్నిటంటే నువ్వు దేవుని మార్గములో ఉన్నప్పుడు జరిగే ఇది. ఇప్పుడు నా మాట విని నువ్వు దూకితే, సాతానుగాడి మాట విని దూకితే పరిస్థితి ఏంటి? దేవుని మార్గమా సాతాను మార్గం అవుతుందా? అంటే ఏదో ఒకటి తీసేసి వాడి మాట వినేటట్టు చేసుకుంటాడు. అది అపవాదిగాడి ప్లాన్. చదువుదాం కీర్తన 91వ అధ్యాయం. నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. అంటే దేవుడు కాపుదల ఉంటుంది. ఎవరికి? ఆయన మార్గములో ఉన్నవారికి దేవుడి కాపుదల ఉంటుంది. ఆయన మార్గంలోనే లేకుండా ఈ జీవిత కాలంలో హ్యాపీగా ఉంటే చాలు, స్వర్గ సుఖాలు అనుభవిస్తే చాలు అనుకున్న వారిని కాపాడుతాడా? ఇందా చదివాం కదా, యోబు గ్రంథం 36:6లో ఏం చదివాం? ఆయన భక్తిహీనులను కాపాడడు. భక్తిహీనులు ఏంటి? ఆయన కాపాడు. మరి ఎవరు కాపాడుతా అంటే దేవుని చిత్తానుసారంగా ఆయన పనిలో ఉన్న వారిని ఆయన ఖచ్చితంగా కాపాడుతాడు. అలా కాపాడుతాడని మనకి ఎన్ని ఎగ్జాంపుల్స్ బైబిల్లో ఉన్నాయి? ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు తెలుసు. నోవాహు గారి కాలంలో అందరెవరు? భక్తిహీనులు. ఎవరు భక్తుడిగా కనపడ్డాడు? నోవాహు గారు కనపడ్డాడు. నోవాహు గారిని కూడా జలప్రళయంలో చంపేశాడా? చంపలేదు. ఎందుకు? ఆయన మార్గంలో ఉన్నాడు, ఆయన చెప్పింది చేశాడు, ఆయన బట్టి కుటుంబాన్ని కాపాడాడు. అది వేరే విషయం. అలాగే లోతు గారి విషయం, సొదొమ గొమొర్రా ప్రాంతంలో లోతు గారు ఒక్కడే దేవుని ఎదుట భయభక్తులు కలిగి నీతిమంతుడిగా ఉన్నాడు. ఆయన్ని బట్టి ఆయన కుటుంబాన్ని కాపాడాడు. సపరేట్ చేశాడా? అంటే భక్తులు ఉంటే దేవుడు ఆ పట్టణాన్ని, అబ్రహాం గారు దేవునితో మాట్లాడుతూ 18వ అధ్యాయంలో జంట నగరాలు, సొదొమ గొమొర్రా పట్టణాలు జంట నగరాలు భయంకరమైన పాపంతో ఉన్నాయి. ఇంత పాపంతో ఉన్న ఆ ప్రాంతాన్ని
తనిఖీ చేయమని దేవుడు దేవదూతలు పంపిస్తే నిజమే, నా దగ్గరకు వచ్చిన మొర ఖచ్చితంగా ఇక్కడ నెరవేరింది, కాబట్టి ఈ జంట నగరాలని అగ్నిగంధకాలతో కురిపించి నాశనం చేయాలని దేవుడు నిర్ణయించి దేవదూతలను పంపిస్తే, ఆ దేవదూతలు నాశనం చేయడానికి వచ్చినప్పుడు అబ్రహాము గారు దేవుడితో మాట్లాడుతూ, ఇగో ఈ పట్టణంలో 50 మంది నీతివంతులు ఉంటే పట్టణాన్ని కాపాడుతావని అడుగుతాడు. ఆ 18వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆదికాండం 18వ అధ్యాయం 24వ వచనం. ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన యెడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతులను బట్టి ఆ స్థలమును నాశనము చేయక కాయవా? అంటే పట్టణంలో ఉన్న వాళ్ళందరూ భక్తిహీనులే, అంటే దేవుడిని నమ్మని వారు, దేవుని యందు విశ్వాసం లేనివారు. అంతమంది విశ్వాసం లేని వారి మధ్య 50 మంది దేవుని నమ్మిన వారు ఉంటే వీళ్ళని బట్టి ఆ పట్టణాన్ని ఏం చేస్తాడు? కాపాడుతాడు దేవుడు. ఈరోజు ప్రపంచంలో ఎన్నో దుర్మార్గాలు జరుగుతున్నాయి, ఎన్నో ఘోరాలు నేరాలు మనం చూడలేకపోతున్నాం. మోసం చేసి ప్రేమించి పెళ్లి చేసుకోవటం, భర్తని వదిలేయటం, అవసరమైతే ఇంకోటితో తగులుకొని వాడి ద్వారా భర్తని చంపి తెలియకుండా తీసుకెళ్ళి ఎక్కడో పడేయటం, వీడితో బోరు కొట్టినాక మళ్ళీ ఇంకోటితో ఏంటండి, మరొకటి మోజులో పడి కన్న బిడ్డల్ని పసిపిల్లల్ని చంపుకుంటున్న తల్లులు ఎంతమంది? వీళ్ళందరికీ ఏమి లేదంటే బుద్ధి లేదు, అంటే వాక్యం లేదు. వాక్యం లేకపోవటం వల్ల మనిషి జన్మ పరమార్థం ఎరుగక ఇదిగో ఇలాంటివి శరీరం తాత్కాలికంగా నిలబడే శరీర సుఖానికి అలవాటు పడిపోయి ఇదే సుఖం అనుకుంటున్నారు. దీన్ని మించిన సుఖం లేదనుకున్నారు. భక్తిలోకి వస్తే అసలైన సుఖం ఏదో వాళ్ళకి అర్థమైంది, అది రుచి చూడల. అందుకే పేతురు పత్రికలో ఏమంటాడు? యెహోవా దయాళుడని రుచి చూచి ఆయన తెలుసుకోమంటాడు. టేస్ట్ చూస్తే దేవుడిలో ఎంత సుఖం ఉంటుందో, ఎంత సంతోషం ఉంటుందో అర్థమైంది. దేవుడి దగ్గర సంతోషం కంటే లోకంలో సంతోషం ఉంది అనుకుంటే నువ్వు లోకంలో హ్యాపీగా సంతోషం అనుభవించు. దేవుడు ఏమన్నాడు? అందుకే అంటాడు 17వ అధ్యాయం కీర్తన గ్రంథంలో 3వ వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం. లోకుల చేతిలో నుండి, లోకులంటే ఎవరయ్యా? భక్తులు కానివారు, లోకానుసారంగా బతికేవాళ్ళు. ఎలా చెప్పాడు వాళ్ళ గురించి? ఈ జీవితకాలము మట్టుకే, ఈ జీవితకాలములోనే తమ పాలు పొందిన, అంటే ఈ జీవితకాలములోనే అంటే మరొక జీవితం వాళ్ళకి ఉందా లేదా? లేదు. అంటే ఈ జీవితం కాకుండా మరొక జీవితం ఉందని నమ్మిన వాళ్ళు విశ్వాసులు. ఈ జీవితం కాలమే మనకి ఇచ్చిన, దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం. అక్కడ దేవుడు కూడా అనర్లేండి వాళ్ళు. ఇది మనకి ఇచ్చిన అదృష్టం, ఈ జన్మ. కాబట్టి ఈ జన్మలోనే మనం సుఖం అనుభవించాలి. ఎంత సుఖం అంటే స్వర్గ సుఖాలు అనుభవించాలి అని అనుకొని వాళ్ళు బతుకుతూ ఉంటారు. వాళ్ళకి దేవుడు వాళ్ళ కోట వాళ్ళకి ఇచ్చేస్తాడంట. ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన భక్తిహీనుల చేతిలో నుండి, ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షించుము అంటున్నాడు. అంటే ఈ జీవిత కాలంలో సుఖభోగాల కోసం బతికేవాళ్ళు ఇక్కడ అనుభవిస్తారు హ్యాపీగా. ఇంకా వాళ్ళు భక్తులు కాదు, భక్తిహీనులు. కాబట్టి వాళ్ళు ఈ దుర్మార్గ పనులు చేయటం వల్ల, శరీరాన్ని సుఖపెట్టుకోవటం వల్ల వాళ్ళు భక్తిలో లేరు. కాబట్టి వాళ్ళు ప్రమాదంలో పడినప్పుడు దేవుడు కాపాడు. బతికినంతకాలం ఎలా బతుకుతారు? దర్జాగా బతికేస్తారు, హ్యాపీగా. ఎంత రిచ్గా బతుకుతారంటే అంత రిచ్గా బతుకుతారు. భక్తులు ఎవరు అంత రిచ్గా బతకరు. భక్తులు సాధారణంగా బతుకుతారు. ఎందుకంటే ఈ జీవితంలో కష్టపడితేనే మరొక జీవితంలో దేవుడితో ఉండే మహాభాగ్యం మనకు దొరుకుతుందని మరొక జీవితం కొరకు ఎదురు చూసేవాళ్ళు భక్తులు. ఈ జీవితం కొరకే ఎదురు చూసేవాళ్ళు భక్తిహీనులు, అంటే లోకస్తులు. ఇదే మాట మన కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో కూడా ప్రభువుని నమ్మిన వారిలో కూడా 2 రకాలు ఉన్నారంట. ఆ 2 రకాల్లో ఇదిగో ఇప్పుడు మనం 17వ అధ్యాయంలో ఏదైతే చదివామో అలాంటి బ్యాచ్ అక్కడ కూడా ఉన్నారు. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన వారమైన ఎడల, అంటే యేసుక్రీస్తుని ఎందుకు నమ్మామంటే ఆరోగ్యం కోసం, ఆయుష్కాలం కోసం, స్వస్థతల కోసం, దీవెనల కోసం, ఆశీర్వాదాల కోసం మాత్రమే, శరీరానికి కావలసినవి ఆయన ఇస్తాడు అనే ఉద్దేశంతో నమ్మితే ఎలాంటి వాడని చెప్తున్నాడు దేవుడు? నిరీక్షించు వారమైన ఎడల
మనుషులందరికంటే ఎలా ఉంటామంట? దౌర్భాగ్యులమై ఉంటాం. అంటే ఈ జీవితకాలం కొరకు బతికే వాళ్ళేమో లోకస్తులు, భక్తిహీనులు, ప్రభువుని నమ్మని వారు. ఈ జీవితం ఎలా బతికినా పర్వాలేదు, సుఖభోగాలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మరణిస్తే దేవుడి దగ్గర ఉండాలని బతికే వాళ్ళని మాత్రమే దేవుడు కాపాడుతాడు. లోకస్తులు వాళ్ళ ఇష్టానుసారంగా బతుకుతాడు. విందులు, వినోదాలు, పార్టీలు, ఎంజాయ్మెంట్లు, ఫంక్షన్లు, అబ్బో పిక్నిక్లు, ఖాళీ దొరికితే చాలు. సెలవు దినం వస్తే లోకస్తులు చేసే పని ఏంటి? ఇంట్లో బోరు, ఇంట్లో వంటలు కూడా చేయరు, బయటికి వెళ్ళిపోవటం, ఎంజాయ్ చేయటం, హ్యాపీగా ఎక్కడో చోట హ్యాపీగా భోజనం చేసి మధ్యరాత్రికి ఇంటికి చేసి ఆదమరిసి నిద్రపోవటం. ఇక 31st నైట్ అయితే చెప్పే పని లేదు, ఎంజాయ్మెంటే ఎంజాయ్మెంట్. అంటే ఈ జీవిత కాలంలోని వారికి దేవుడు రేషన్ ఇచ్చాడు. పాలు పొందిన అవిశ్వాసులు లేదా భక్తిహీనులు లేదా లోకులు అంటున్నాడు. అలాంటి వారిని దేవుడు కాపాడు. అందుకే ఇన్ని ప్రమాదాలు జరుగుతుంటే దేవుడు చూస్తూ ఎందుకు కోరుకున్నాడంటే, చంపేది నేనే, బతికించేది నేనే. వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళే తీసేసుకుంటున్నారు. ఎందుకంటే అధికంగా దుర్మార్గ పనులు చేస్తున్నారు, బుద్ధి లేకుండా తిరుగుతున్నారు. భక్తులైన వారు ప్రమాదంలో ఉన్న, పరాయి దేశంలో ఉన్న దేవుడు ఎక్కడైనా వారిని కాపాడుతాడు. లోతు గారిని కాపాడాడు. అబ్రహాం గారు మొరపెడితే 50 మంది ఉంటే కాపాడుతావు అంటే, అవును కాపాడుతాను అన్నాడు. పోనీ ఒక 10 తగ్గిద్ది కాపాడుతావు, నో ప్రాబ్లం, 40 మంది ఉన్నా కాపాడుతాను. ఇంకో 10 తగ్గిస్తే కాపాడుతాను. చివరికి పట్టుమని 10 మంది కూడా లేరన్నమాట సదొమ గొమొర్రా ప్రాంతంలో భక్తులు. కాబట్టి ఉన్న భక్తులు ఏం చేశాడు? సపరేట్ చేసి భక్తిహీనులందరినీ చంపేశాడు. ఈరోజు అగ్నిగంధకాలు కురిసినాయి అనుకో, ఇక్కడ ఫిల్టర్ అయిపోతాం కదా. ఎలా ఫిల్టర్ అవుతాం చెప్పండి? మొన్న ఈ పుణ్యక్షేత్రాలని చెప్పబడుతున్న ఏ ఉన్నాయో వాళ్ళు క్రైస్తవులుగా చలామణి అవుతున్నవారు, వారు భక్తులు కాదు. మీ క్రైస్తవులు కూడా చచ్చిపోతున్నారు కదా అని అడగవచ్చు. వాళ్ళు క్రైస్తవులు అనటానికి బైబిల్ ఒప్పుకోదు. ఎందుకంటే ఆ విగ్రహాన్ని ఆరాధించడమే మహాపాపం, దేవుడు రాయించాడు. ఈ మధ్య ఒక పోపు గారు చెప్పేశాడు కదా, ధైర్యంగా చెప్పాడు. మరి ఆయన ఎంత గుడి ధైర్యం వచ్చి చెప్పాడు, మరియమ్మ గారిని దేవతగా ఎవడూ పూజించకూడదు, మరియమ్మ గారికి ప్రార్థనలు చేయకూడదు. ఆమె యేసును కంటానికి వాడబడిన ఒక సాధనం అంతే. ఆమెకు మొరపెడితే ఆమె వెళ్ళి ప్రభువుకు మొరపెట్టిద్ది, ఆయన ప్రభువు తండ్రికి మొరపెడతాడు. ఇవన్నీ లేవు బైబిల్లో. కాబట్టి ఆర్సీఎం వాళ్ళు ఎవరో మరియమ్మ గారిని వేడుకోవద్దు, ఆమె బొమ్మ చేసి పూజించొద్దు అని చక్కగా డిక్లేర్ చేశాడు. మరి ఎంతమంది పాటిస్తారో ఎంతమంది పాటించరో, ఆయన లేపేస్తారో మనకు తెలియదు. ఎందుకంటే యథార్థవాది సామెత బాగా తెలుసు. కాబట్టి యథార్థంగా మాట్లాడండి, బతకనీరు. ఏదో ఒక నింద వేసేస్తారు, ఏదో ఒక అబద్ధ సాక్ష్యాలు సృష్టించి ప్రభువుని చంపినట్టుగా చంపినా ఆశ్చర్యం లేదు. నిజం మాట్లాడేవాడిని ప్రపంచం బతకనీదు. భక్తులుగా కనపడుతున్న వారే భక్తుల్ని చంపే ప్రమాదం. మనకు తెలుసు దానియేలు గారు పొద్దునే మొదటి ప్రసంగంలో విన్నాం, పూర్ణ చెప్పినట్లున్నాడు. దానియేలు గారు ఎక్కడున్నాడు? పరాయి దేశంలో, బబులోను దేశంలో ఉన్నాడు. ఐగుప్తుని విడిచిపెట్టాడు, యెరూషలేముని విడిచిపెట్టాడు. అక్కడ బానిసగా ఉన్నాడు. బానిసగా ఉన్న ఆయన కూడా విగ్రహానికి మొక్కమంటే అది భక్తి. అంటే నువ్వు ఏ దేశంలో ఉన్నా దేవునికి భయపడితే ఆయన ఏం చేశాడు? రాజు దానియేలు గారిని ఏం చేశాడు? సింహాల బోనులో వేశాడు. సింహాలు ఏం చేసినాయి? ఏం చేయలే. అంటే చంపవా? దేవుడు పర్మిషన్ ఇస్తే కదా చంపటానికి. అంటే ఎంత పెద్ద ప్రమాదకరమైన జంతువులైనా ఏం చేస్తాయి? భక్తుడి ముందు కుక్కలాగా తోక ఊపుకుంటూ అలా ఎదురు చూస్తాయి. దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. నేను ఆకలితో చచ్చిపోయినా పర్లేదు, మీరు బతకాలని దేవుడు చెప్పాడు నాకు. కానీ సింహాలు, ఆకలి మీద ఉన్న సింహం కాదు, సింహాలు ఏం చేసినాయి? తినకుండా ఆకలిని చంపుకొని ఉపవాసం ఉన్నాయి. ఎవరి కోసం? ఒక భక్తుడి కోసం. వెంటనే ఆయన బయటికి తీసి భక్తిహీనులను వేస్తే ఏమైనాయి? ఎముకలు కూడా మిగలలేదంట. ఆ తర్వాత ప్రార్థన చేయొద్దు, రాజుగారి దగ్గరే వేడుకోవాలి, ఏ సమస్య ఉన్నా అని మరొక శాసనం చేస్తే దానియేలు గారు వెళ్ళి తన ఇంటికి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తీసి ఆయన 3 సార్లు అంట రోజుకి ప్రార్థన చేస్తుంటే గూఢాచారులు వెళ్ళి చూసి రెడ్ హ్యాండెడ్గా దానియేలు గారిని పట్టించారు. అప్పుడు ఆయన ఏం చేశాడు చెప్పండి? రాజుగారు ఏం చేశాడు? సింహాల బోన్లో వేశాడు. మొదటిసారి ఏం చేశాడు? అందరూ మర్చిపోయారు.
అగ్నిగుండంలో పడేశారు. తర్వాత షడ్రకు మెషకు అబేద్నెగోల్ని కాలుచున్న అగ్నిగుండంలో 7 అంతలు ఎక్కువ చేసి ఆయన అగ్నిగుండంలో పడేశారు. అలా పడేసినప్పుడు వాళ్ళు ఆ కాలిన వాసన కూడా వెంట్రుకలు తగలనంతగా ఫ్రెష్గా బయటకు వచ్చారు. ఎవరు కాపాడారు? నీ పాదం ఎప్పుడు రాయికి తగులకుండా కాదు, మనకి ఎలాంటి ప్రమాదం జరగకుండా దేవుడు కాపాడతాడు. దూతలను పంపి కాపాడతాడు. దేవదూతల భద్రతా వ్యవస్థ నమ్మిన వారికి, నమ్మి పరిశుద్ధతను కంటిన్యూగా పాటిస్తున్న వారికి ఉంటుంది, కోల్పోయిన వారికి అది ఉండదు. ఈ కొత్త నిబంధనలో మనం చెప్పాల్సిన పని లేదు. ఎంతోమంది భక్తులు కాపాడాడు. ఉదాహరణకి పేతురు గారిని 12వ అధ్యాయంలో జైల్లో వేశాడు. తెల్లారి పస్కా అయిపోతే పేతురు గారిని కూడా యాకోబు గారిని తలనరికి చంపినట్టుగా బలిచ్చేసేవాడు. కానీ పస్కా అడ్డు వచ్చింది. పస్కా అయిపోయిన తర్వాత పంచాయతీ పెట్టి లేపేద్దాం అనుకున్నాడు. ఈ లోపు ఏం జరిగింది? 12వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. అపోస్తల కార్యాల గ్రంథం. సంఘమంతయు ఆసక్తితో దేవుని ప్రార్థన చేస్తూ ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు ఇదిగో ప్రభువు దూత దగ్గర నిలిచి అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. పేతురు గారిని దేవదూత వచ్చి సంఖ్యలు ఊడిపడి ఆ గేట్లన్నీ ఆటోమేటిక్గా తెలుసుకుంటే ఊరి గవిందాకా తీసుకెళ్ళి దేవదూత ఏం చేశాడు? పేతురు గారిని జైలు నుంచి విడిపించాడు. ఇలా మనం భక్తుల చరిత్రలన్నీ చూసినప్పుడు దేవదూతల భద్రతా వ్యవస్థ ఎవరికి ఉందా అంటే భక్తులకు ఉంది. ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, మరి చాలామంది చంపబడ్డారు కదా, యాకోబుని ఖడ్గంతో చంపారు, స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపారు, వాళ్ళు నీ హతసాక్షులు అన్నాడు దేవుడు. వారిని ఏమన్నాడు? హతసాక్షులు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో చెప్తాడు కదా. ఎవరు వాళ్ళు? బలిపీఠము కింద ఎవరి నిమిత్తం ప్రయాసపడిన వారు వాళ్ళు? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము. వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును బలిపీఠము కింద ఉన్న ఆత్మలను చూచి తిని అంటాడు. వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా 9వ వచనం నుండి ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను, అంటే దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని, దేవుడిచ్చిన దేహాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టి దేవుని కోసం ప్రాణాలని సైతం లెక్క చేయకుండా త్యాగం చేసిన వారిని ఏమని పిలిచాడు? హతసాక్షులు. అంటే దేవుడే వాళ్ళని చంపించాడు. యేసుక్రీస్తు వారిని చంపించింది ఎవరు? హేరోదు అంటాం, సైనికులు అంటాం, శాస్త్రులు అంటాం, పరిచయులు అంటాం. దేవుడు పర్మిషన్ ఇకపోతే వీళ్ళు చంపగలరా? చంపలేరు. అంటే యేసుక్రీస్తు వారిని చంపింది ఎవరు? చంపింది మనుషులుగా కనపడుతున్న ప్రణాళిక ఎవరిది? కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా ఎవరిది? దేవుడిది. అంటే యేసుక్రీస్తు వారిని చంపటానికే దేవుడు ప్రణాళికను సిద్ధం చేసి భూమి మీదకి పంపించాడు. ఆయన చావకపోతే, ఆయన దేవుడు చంపకపోతే మనందరికీ ఏమి లేదు? రక్షణ లేదు. అంటే మనందరినీ రక్షించడానికి తన ప్రియకుమారుడు, ఏకకుమారుడు తన మాట తూచా తప్పకుండా ఇష్టుడైన ప్రియకుమారుణ్ణి మన కోసం చంపటానికి దేవుడు ఇష్టపడ్డాడు. యెషయా గ్రంథంలో చదువుతాం, ఆయన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమయ్యను. ఆయన నలగొట్టుకోవటానికి యెహోవాకు ఇష్టమైన, అంటే ఆయన చంపటం దేవుడికి ఇష్టమైంది. కాబట్టి భక్తుల్ని ఆయన కాపాడుతాడు, భక్తిహీనులను ఆయన ఖచ్చితంగా కాపాడు. ఈ ప్రమాదాల వెనుక దేవుని హస్తం ఉంది. ఆయన మీద కేసు పెట్టి నువ్వు అక్కడ యాక్సిడెంట్ ఎందుకు చేయించి చంపేశావు, వీళ్ళని ఎందుకు చంపేశావు అని అడిగేవాడు ఎవడు లేడు. ఆయన మీద కేసు వేసేవాడు ఎవడు లేడు. వేయకుండా ఉండి మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలంటే భక్తిని పోగొట్టుకోకుండా దేవుడిచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఏమాత్రం పొరపాటు చేసినా వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేయాలి? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని ఇందాకే మాట్లాడుకున్నాం. అంటే ఎప్పటికప్పుడు మనల్ని అనుదిన పాపాలన్నింటినీ, నేరాలన్నింటినీ
అపరాధాలన్నింటినీ, దోషాలన్నింటినీ ప్రభువు ద్వారా తండ్రి దగ్గర ఒప్పుకొని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటే దేవదూతల భద్రతా వ్యవస్థ నీకు ఉంటుంది. అంటే వాక్యానుసారంగా బతికితే దేవుడు కాపాడుతాడు, వాక్యం నుంచి తప్పిపోతే ఆయన కాపాడు. ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్గా మనకి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఎవరు దీర్ఘాయుష్మంతులుగా బతుకుతారని ఉంది. 6వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. అంటే తల్లిదండ్రులను బాగా చూసుకున్నవాడు, చెప్పండి, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు. దీర్ఘాయుష్ అంటే 100 ఏళ్ళు బతికితే దీర్ఘాయుష్ అనుకుంటాం మనం. కాదు, దేవుడు గ్రంథములో ఎంత రాసుకున్నాడో అంతకాలం బతకటం దీర్ఘాయుష్. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దీర్ఘాయుష్ ఎంత మనం ఒప్పుకుంటామా? 33 సంవత్సరాలు కూడా ఒక దీర్ఘాయుష అని అంటాం కదా. 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి చచ్చిపోయిన వాడు దీర్ఘాయుష్మంతుడు అనగలమా? అనలేము. ఒకవేళ దేవుడు అంతే రాసుకుంటే వాడు దీర్ఘాయుష్మంతుడే, అంతే కదా. దేవుడు అంతే రాసుకుంటే వాడు దీర్ఘాయుష్మంతులే. 5 ఏళ్ళకే చచ్చిపోతే వాడు దీర్ఘాయుష్మంతులే. దేవుడు రాసుకుంటే మధ్యలో మనం చేసిన తప్పుల వల్ల వాళ్ళు చనిపోతే వాళ్ళు దీర్ఘాయుష్మంతులు కాదు, మన తప్పిదాల వలన వాళ్ళు మరణించారు. అలాంటి వారు మరణించినా నో ప్రాబ్లం, హ్యాపీగా దేవుని సన్నిధిలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి పాపం పుణ్యం తెలియదు కాబట్టి. కానీ పెరిగి పెద్దయి పాపముతో ఉండి అవిధేయతతో ఉండి బుద్ధి లేక తిరిగితే దేవుని కాపుదల మనకి ఎట్టి పరిస్థితిలో ఉండదు. అంటే భక్తుల మరణం వేరు, భక్తిహీనుల మరణం వేరు. భక్తిహీనులు అర్ధాంతరంగా చనిపోతారు. అది సింహాల వల్ల కానీ, పిడుగుపాటు వల్ల కానీ, తుఫాను వల్ల కానీ, వరదల వల్ల కానీ, సునామీల వల్ల కానీ, క్రూర జంతువుల వల్ల కానీ, సర్పాల వల్ల కానీ, యాక్సిడెంట్ల వల్ల కానీ, హత్య గావించబడటం వల్ల కానీ. కానీ భక్తులకి కొంచెం స్పెషల్ ఏంటి, బిలాము, అది కొరహు, అభిరాము, ఆ ప్రాంతం, ఆ సందర్భంలో మోషే గారు ఒక ప్రార్థన చేస్తాడు. సంఖ్యాకాండం ఒకసారి చూడండి, అది 16వ అధ్యాయము 29వ వచనం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 29వ వచనం. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు ఎవరైతే మోషే అహరోనులకు ఎదురు తిరిగారో వాళ్ళు అందరూ చచ్చిపోయినట్టు వీళ్ళు చచ్చిపోకూడదు. వాళ్ళు అప్పటి వరకు భక్తులే, అప్పటి వరకు పరిశుద్ధ జనాంగమే. కానీ మోషేకి దేవునికి వ్యతిరేకంగా ఎదురు తిరిగారు కాబట్టి ఇలాంటి వాళ్ళు అందరూ చచ్చిపోయినట్టుగా చచ్చిపోకూడదు. ఒకళ్ళు చచ్చిపోతే నన్ను నువ్వు పంపలేదని కన్ఫామ్ అయిపోద్ది అని ఏమంటున్నాడు మోషే గారు. మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణము వీరు పొందిన ఎడల సమస్త మనుషులకి అందరూ పుడతారు, చనిపోతారు. అది ప్రమాదాలు కావచ్చు, ఏదైనా అర్ధాంతరం కావచ్చు, కానీ అలా చనిపోకూడదు, వీళ్ళు స్పెషల్గా చచ్చిపోవాలి అని అడుగుతున్నాడు. అంటే మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణం భక్తులకి వచ్చిద్దా రాదా? అందరూ చచ్చిపోయినట్టు భక్తులు చచ్చిపోరు, ఎందుకంటే వాళ్ళు హతసాక్షులు అవ్వాలి. లేదా దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా దేవుని సేవలో ఉండి, ఇదిగో ఇందాక చదివాం కదా, తల్లిదండ్రులను సన్మానించేవాడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు. అంటే వాక్యం చెప్పింది కాబట్టి తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నాడు కాబట్టి దేవుడు రాసుకున్న ఆయుష్కాలం అంతా హ్యాపీగా బతుకుతాడు. అంటే ఒక భక్తుడి మరణం, ఒక భక్తుడి జన్మ, ఒక భక్తుడి బ్రతుకు దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి. అలా ఉంటే నీకు దీర్ఘాయుష్. అలా లేకపోతే ఎప్పుడు పోతామో ఎలా పోతామో మనకి తెలియదు. పౌలు గారు అంటున్నాడు, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ముగిస్తాను. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము, మరియు మీరు ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడవలనని నేను మిగుల నిరీక్షించుచున్న ప్రకారము ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. అంటే నా బతుకు మూలంగా అయినది, చావు మూలంగానైనా దేవుడికి ఘనత రావాలి, మహిమ రావాలి.
అంటే దేవుడికి మహిమ వచ్చే విధంగా భక్తుడు బతికితే, మనుషుల కుట్ర వలన చంపబడితే చంపబడవచ్చు, కానీ ప్రకృతి వలన కానీ ప్రమాదాల వలన కానీ భక్తులు చనిపోరు. ఎందుకు? దేవుని కాపుదల వాళ్ళకి ఉంటుంది, భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఏమంటే కురుపులతో భయంకరంగా ఉంటూ ఆ ధనవంతుడి ఇంటి మీద పడి అసలు ఆరోగ్యం సరిగా లేదు, ఆహారం సరిగా లేని లాజరు ఎంతకాలం బతికాడు? ఆయన కాపుదల ఉంది, దేవదూతల కాపుదల. ఎప్పుడైతే లాజరు చనిపోయాడో ఇమ్మీడియట్గా దేవదూతలు వచ్చి ఎక్కడికి కొనిపోయారంట? ఆరోగ్యం బాగోపోవచ్చు, ఒంటి నిండా కురుపులు ఉండొచ్చు, చుట్టుపక్కల వారు అసహించుకోవచ్చు, చీచే అని నిందలు వేయచ్చు, ఏదన్నా చేయొచ్చు, కానీ ఆత్మ పరిశుద్ధంగా ఉంది. ఆయన చచ్చే వరకు దేవుని పనిలోనే ఉన్నాడు. నేను అనుకుంటాను ధనవంతుడికి సువార్త చెబుతూనే ఉన్నాడు, ఆడు వినలేదేమో. ఈ కురుపులతో ఉన్న దరిద్రుడు నాకు చెప్పేదేంటి, ఈడు చెప్తే నేను ఇదేంటి అని నిర్లక్ష్యం చేసేయడేమో. లేకపోతే దేవదూతల భద్రతా వ్యవస్థ ఉండదు. చనిపోగానే లాజరు ఆత్మని దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్మున ఆనుకునేటకు కొనిపోయారు. అంటే ప్రమాదంలో చనిపోలేదు లాజరు గారు కదా, ప్రమాదంలో చనిపోలేదు. కానీ ధనవంతుడు అన్నీ బాగున్నాయి, ఆరోగ్యం బాగుంది, సకల సౌకర్యాలు ఉన్నాయి, టప్పున పోయాడు. 55 కీర్తనలో చెప్తున్నాడు దావీదు గారు, వాళ్ళు ఎలా చనిపోతారా అని అంటే చెప్తున్నాడు. చూడండి, ఒక మాట చూసి ముగిస్తాను. 55 కీర్తన 15వ వచనం. 55 కీర్తన 15వ వచనం. వారి మరణము ఎట్టొచ్చిద్దంట? నిన్నే కనపడ్డాడండి, ఈరోజు చచ్చిపోయాడా అని వార్తలు అవాక్కు అవుతాం కొంతమంది వార్తలు విన్నప్పుడు. ఎలా వచ్చింది? అకస్మాత్తుగా వచ్చింది. భక్తులకి అలా రాదు. దేవుడు హెచ్చరిస్తాడు, దేవుడు తెలియచేస్తాడు, నిదానంగా మృతుల లోకానికి నెమ్మదిగా దిగిపోతారు, లేదా హతసాక్షులైపోతారు. ఈ బతుకు ఉంది దేవుని పని కోసం, నా శరీరం ఉంది బతికితే దేవుని పని కోసం, లేదా పోతే దేవునికి మహిమ వచ్చే విధంగా ఉండాలి. అందుకే నేను త్వరగా వెళ్ళిపోయి దేవునితో నా ప్రభువుతో ఉండాలని నాకు ఆశ ఉంది, కానీ దేవుడు నన్ను ఇంకా శరీరంలో ఉంచాడు. కాబట్టి ఎందుకు ఉంచావయ్యానంటే నాకు పని ఉంది, ఆ పని చేయటానికి ఉంచాడు. తీసుకెళ్తే హ్యాపీగా దేవుడి దగ్గర ఉండాలి అనుకుంటాడు. అంటే ఎంత విశ్వాసం చూడండి పౌలు గారు. కాబట్టి భక్తిని ఏమాత్రం విడిచిపెట్టకుండా, ఏమాత్రం గ్యాప్ లేకుండా, ఒకవేళ పాపం చేసి గ్యాప్ వచ్చినా ఇమ్మీడియట్గా ఏం చేయాలి? సరి చేసుకున్నవాడు ధన్యుడు. సరి చేసుకుని దేవునితో సమాధానపడి పరిశుద్ధతను కంటిన్యూ చేసుకుంటే మనకి ఎలాంటి ప్రమాదం భూమి మీద జరగదు. మన ఆత్మను కాపాడటానికి దేవదూతల భద్రతా వ్యవస్థ ఉంటుంది. కాబట్టి ఎన్నో సందర్భాలు మన జీవితాల్లో జరిగే ఉంటాయి. చనిపోవాల్సిన వాళ్ళు, యాక్సిడెంట్ అవ్వాల్సిన వాళ్ళు, ఆ చెట్టు కూలి చనిపోవాల్సిన వాళ్ళు, ఇల్లు గోడ కూలి చనిపోవాల్సిన వాళ్ళు, ఎన్నో ప్రమాదాలు, యాక్సిడెంట్లు, వాహనాల ద్వారా చనిపోవాల్సిన వాళ్ళు, నీటి ద్వారా చనిపోవాల్సిన వాళ్ళు, ఎన్ని ప్రమాదాల్లో ఎలా కాపాడబడ్డామంటే దేవుడి దూతల కాపుదల మనకు ఉంది కాబట్టి కాపాడబడ్డావు. అదే భక్తిని విడిస్తే ఈ చనిపోవటానికి పెద్ద కారణం ఏదండి? బాత్రూంలో కాలు జారి కణతక తగిలితే, మొన్న అనవర్లపూడిలో ఈ శ్రీకాంత్ వాళ్ళ బావ మధ్యరాత్రి వస్తున్నాడు, అది యాక్సిడెంట్ సడన్గా పడిపోయాడు. ఇక్కడ గుచ్చుకున్నాయి ముళ్ళో మరి పొలలో. కొంచెం లోపలికి దిగితే కనుపోయేది, కణతక దిగితే ప్రాణం పోయేది. కానీ ఇక్కడ దిగల, కణతక దిగల, మధ్యలో దిగింది. అంటే కాపుదల ఉంది, ఏదో ప్రణాళిక ఉంది. ఇంకా ఆయన భక్తుడు కాదులేండి, ఒక హెచ్చరిక కూడా చేస్తాడు. ముందుగానే చంపకుండా ఒకటి రెండు హెచ్చరికలు చేసిన తర్వాత అప్పుడు కూడా వినకపోతే దేవుడు ఇక కాపుదల ఉండదు. కాబట్టి భక్తిని కొనసాగించుకుంటూ, భక్తిని విడిచిపెట్టకుండా, ఎప్పుడూ పరిశుద్ధంగా ఉంటూ, ప్రభువు దగ్గర క్షమాపణ అడుగుతూ, మన జీవితాన్ని దేవుడు రాసుకున్న ఆ ఆయుష్కాలం అంతా ముగించుకొని నెమ్మది కలిగి దేవుడున్న ప్రాంతానికి వెళతారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాంతర్యామి, ప్రవేశింపరాని తేజస్సులో నివసిస్తున్న మా పరలోకపు తండ్రి, నిత్యుడగు దేవ, నిత్యత్వములో ఉన్నవాడా, మీ నిత్యత్వంలోనికి మమ్ముల్ని నిత్యులుగా చేర్చుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇగోనైనా ఇప్పటి వరకు లోకంలో జరుగుతున్న ప్రమాదాల వెనుక కారకులు మనుషులే అయినా, కనపడే మనుషులైనా, దాని వెనక మీ ప్రణాళిక ఉంది, మీ ప్రమేయం ఉంది అన్న విషయాలు మేము ఎరిగాం. మేమైతే నిజంగా
తప్పులు చేస్తున్నప్పటికీ మమ్మల్ని క్షమించి మీరు ఓర్చుకుంటూ మా పట్ల చూపుతున్న దీర్ఘశాంతాన్ని బట్టి మీకు స్తోత్రాలు. కారణం, ఏ ఒక్కరూ నశించడం మీకు ఇష్టం లేదు కనుక మనుషులుగా మేము చేసే తప్పులన్నింటినీ మన్నించి క్షమిస్తున్నారు. దాన్ని మీ కుమారుడి మీద మోపి, ఆయన మీద మాకు పడవలసిన శిక్షను మోపి మమ్మల్ని క్షమిస్తున్న మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలనైనా. ఈ మాటలు విన్న తర్వాత మేము భక్తిని విడిచిపెట్టకుండా నిరంతరము భక్తిలో ఉంటూ ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేస్తూ ముందుకు సాగే మనసును మీ పిల్లలైన ప్రతి వారికి అనుగ్రహించమని కోరుకుంటూ, ఇదిగోనైనా వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా. మరి ముఖ్యంగా ఆ ప్రాంతం మరి సహోదరిని బట్టి జ్ఞాపకం చేసుకోండి. తన శరీరంలో ఉన్న బలహీనతను మీరు జ్ఞాపకం చేసుకొని ఆమెకు కావలసిన ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించండి. వచ్చిన బిడ్డలందరి స్థితిని బట్టి వారి వారి అవసరాలు మీ చిత్తానుసారంగా తీర్చమని కోరుకుంటూ, ఇదిగో నేను వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు సురక్షితంగా చేర్చి రేపు జరగబోయే వివాహ కార్యక్రమాలు కూడా మీ కాపుదలను, మీ తోడును, మీ యొక్క అధ్యక్షతను, మీ సన్నిధిని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, బిడ్డలు ప్రయాణం చేస్తూ ఉండగా సురక్షితంగా ఆ ప్రాంతానికి చేర్చి తిరిగి తోడుకొని వారి గృహాలకు రమ్మని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధత కలిగిన నామములో, విధేయత కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.